ఈరోజు దావీదు పట్టణం గురించి నేర్చుకుందాము. రారాజు ఉంటాడు దావీదు పట్టణంలో. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. లూకాసు వార్త 11వ వచనంలో ఈ మాటలు లూకా గారు, డాక్టర్ గారు అన్నమాట, ఆయన రాశారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరు? నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే ఈయన రక్షకుడు. కానీ పుట్టి ఉన్నాడు అంటే ఎవరిలో పుట్టి ఉన్నాడంటే నీలో పుట్టాడా అని క్వశ్చన్ వేసుకోవాలి. ఆయన ఎప్పుడో పుట్టాడు. ఎక్కడుందన్నమాట మనం చెప్తున్నాము.
యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు అంటే ఈ ప్రపంచం అంతా పుట్టక ముందు. కాబట్టి ఆది యందు దేవుడే ఉండెను. ఆ దేవుడు వాక్య స్వరూపే ఆయన మన మధ్య నివసిస్తున్నాడని యోహాను 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యమే నీలో నాలో పుట్టాడా అనే విషయాలు సరి చేసుకోవడానికే మనం క్రిస్మస్ చేసుకుంటాం. అనుక్షణము కూడా దేవుడు మనలో పుట్టినప్పుడు ఒక సాక్ష్యం వస్తుంది. భూమి గంతముల వరకు సాక్షిగా ఉండమన్నాడు కదా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. యోదయ సమరయ దేశంలో అంతటా సాక్షులుగా ఉంటారు. ఎప్పుడైతే దేవుడు నీలోని నాలోని పుట్టాడంటే ఒక సాక్ష్యం వస్తుంది. ఆ సాక్షిగా ఉన్నావా లేదా అని చెక్ చేసుకోవడానికి క్రిస్మస్ అనేది, ఈ క్రిస్మస్ దినాలు అన్నీ కూడా రోజు మనం చేసుకుంటున్నాం కదా. ఈరోజు 25వ తారీఖున ఎందుకు చేసుకుంటామంటే గ్రిగోరియన్ క్యాలెండర్లోని మరి ఏడి అంటే అన్నోడోమిని అంటారు దాన్ని. ఏడి అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? క్రీస్తు శకము. ఒక చరిత్ర ఉంది దేవునికి. ఈ విషయం మనం చెప్పుకున్నాం. 1577 నుంచి 1582 సంవత్సరాలు క్రీస్తు శకము. ఆ గ్రిగోరియన్ క్యాలెండర్, గ్రిగోరియన్ అని ఒక పోపు గారు ఉన్నారు, క్యాథలిక్ ఆయన పోపు గ్రిగోరియన్ అని. అతను ఏంటంటే 13వ పోపు అనమాట. ఆ పోపు గారు ఏంటంటే ఈ క్యాలెండర్ దేవుడు భూలోకానికి వచ్చిన దినం అని చెప్పి ఆయన దాన్ని కనిపెట్టారు. ఆయన సర్చ్ చేశారు. మరి దేవుని ఆయన వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అంతా ఆయన వంశావళి ఉంది. మనకుందా వంశావళి? మనకు వంశాలు లేకపోతే మనల్ని ఏమంటారు? దేవుడికి అడ్రస్ ఉంది, వంశావళి ఉంది, చరిత్ర ఉంది. ఇప్పుడు అందరూ బర్త్డే చేసుకున్నామంటే, అందరూ చనిపోయిన చేసుకున్నామంటే ఆ క్రీస్తు శకం అంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు ఏం జరిగింది, పుట్టిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఒక అడ్రస్ లాంటిది అనమాట. మనకు అడ్రస్ ఇచ్చింది దేవుడు ఈ లోకానికి, ఈ భూలోకానికి. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు. ఎందుకంటే దేవుడు అగ్ని దేవుడు కదా, ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు కదా. పాపుల కోసమే వచ్చాడంటే మనం పాడుకున్నాం. పాపుల కోసం వచ్చాడంటే అంటే మనము నీతివంతులుగా మార్చబడి రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండాలని దేవుడు ఆశపడి పాపుల కోసం వచ్చాడు. ఆదాము హవ్వలు దేవుని మాట వినక పాముతో సహవాసం చేసినందుకు సాతానుడు పాము వేషంలో, పాము రూపంలో మోసం చేశాడు. ఇప్పుడు ఈ దినాల్లో మనుషుల్లోనే దూరి అనేక విధాలుగా జంతువులేడు మనుషులేడు అందరిలో దూరి వాడు పని చేస్తున్నాడు. వాడికి దక్కలేని సింహాసనము వీడికి ఎందుకు దక్కాలి అనే వస్తువుల్లోని అవన్నీ కూడా విగ్రహంగా చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వేసి మనలో పడతారో అవన్నీ గమనించగలరు. మనం పోరాడాలంటే శరీరంతో కాదు, లోకనాథులతోనే దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అంటే శరీరంతో కాదు, అంటే ఇంట్లో వాళ్ళతో కాదు, బయట ఉద్యోగులతో కాదు. దేవుడు మాట వినట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారంటే దుష్టుడు. అది దానికోసం అటువంటి వారిని రక్షించడానికి దేవుడు వచ్చారు. మనం పాపంతో శాపంతో పుట్టాము కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ బాప్తిసం ద్వారా దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించి ఆయన పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని అంతం వరకు సహించేవాడే జీవ కిరీటమిస్తామని, అంతం వరకు అలాగే రక్షణ అని ప్రకటన 2:10 మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే రోజు పుట్టాలి. దేవుడు మనలో అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండిలాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితేనని పౌలు గారు చెప్తున్నాడు. ఈ మాటలు పాపులను రక్షించడం క్రీస్తు లోకానికి వచ్చారు అని మరి దేవుడు పిల్లలు తన శిష్యులకి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచ్చిన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇంకా జీవితం అంతా పాపులుగా ఉండడానికి రాలేదు. రెండవ రాకడలో
మనం ఆదాము హవ్వల పాపముల నుండి విడుదల పొందుకొని మనం అనేక మందిని రక్షించి భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళడానికే దేవుడు మనలో రోజు పుట్టాలి, ఆయన భూలోకానికి వచ్చాడు, ఆ దినము క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం. అందరూ అందరు పుట్టినరోజు ఎలా చేసుకుంటారు, కానీ దానికి అర్థం ఉండదు. ఎవరైనా ఇంట్లో సరిగ్గా ఉండకపోతే నువ్వు ఎందుకు పుట్టావరా అని అంటారు. అలాగ కాదు, దేవుడు పుట్టారంటే మరి ఒక అర్థం ఉంది. మరి జ్ఞానులకు తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు దేవుడిని మన ప్రపంచం అంతా క్రిస్మస్ చేసుకుంటుంది. కాబట్టి హీబ్రూ క్యాలెండర్, జునీరియన్ క్యాలెండర్ అని ఉంది క్రీస్తు పుట్టకముందు. ఆ క్యాలెండర్లో దేవుని ఎప్పుడు పుట్టారన్న విషయము అవి లెక్కలు వేయడానికి ఈ దినానికి సరిపోదు. క్రీస్తు శకముల రాతలు కానీ హిబ్రూ భాష మనకు అర్థం కాదు కదా. మనకి ఆ క్యాలెండర్ ఇప్పుడు ఈ రోజున్న క్యాలెండర్ వచ్చే రోజుకి మారిపోతుంది. ఆ రోజులు, ఆ డేట్లు అవన్నీ గ్రిగోరియన్ క్యాలెండర్ ఇప్పుడు వాడుతున్నాం, మారిపోతాయి కదా అవన్నీ. అలా ఉండదు కదా. కాబట్టి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ దేవుడు మన కోసం ఎందుకు ఇచ్చారంటే దేవుడు ఎప్పుడు పుట్టారు అని తెలుసుకోవడానికి. మరి బైబిల్లో 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, 8వ రోజున సున్నతి మరి యేసయ్యకి చేయడానికి ఆయన ప్రథమ ఫలముగా ఆయన్ని అంటే ఫస్ట్ పుట్టిన కుమారుడిని ప్రతిష్ఠ చేయమని ఉంది. ప్రతిష్ఠ చేయాలి, మన పిల్లలు కూడా ప్రతిష్ఠ చేయాలి, దేవునికి అర్పించాలి. కాబట్టి ఆ సున్నతి విషయంలో దేవుడు తీసుకుని వస్తారు. ఆ టైంలో 8వ రోజు అయితే మరి అక్కడ నుండి లెక్క పెడితే ఫస్ట్ తారీఖు 8వ తారీఖు వస్తుంది. 8వ తారీఖు నుండి మరి డిసెంబర్ 25కి 8 రోజులు అవుతుంది. అలాగా సరిగ్గా అలా లెక్కలు వేసి డిసెంబర్ 25న యేసయ్య పుట్టారని అలా లెక్కలు వేశారు. యోహాను 16వ అధ్యాయము లాస్ట్ వచనంలో ఉంటుంది ఏంటంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు అవి రాస్తే ఈ భూలోకమంతైనా చాలదు అని ఉంది వాక్యం. కాబట్టి కొన్ని విషయాలే పొందుపరిచి రాశారు. చాలా మందికి తెలియక ఏంటంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది ఆ మాట. చాలా మంది తెలియక దెయ్యాల బోధ చేస్తున్నారు. దేవుని బోధ కాదు. దేవుడికి వంశావళి లేదు, ఎవరికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఇవన్నమాట క్వశ్చన్లు. కాబట్టి మనకు వాక్యము అందుకే తెలియాలి. విషయాలు వినేసి ఊరుకున్నాం అనుకో దేవుడు నేను ఎక్కడున్నాడు. దేవుడు మనకి ప్రత్యేకించి మనకు అన్ని విషయాలు నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పగలిగి ఉండాలి. మనుషులు అంటే నువ్వు అవడగకుంటావురా అని అంటే మనుషులు ఎంత బాధపడి వాళ్ళని ఎలాగ కుమ్మేస్తారు, నాలుగు చదువుకుంటారు పట్టుకొని. మరి దేవుడు అంటే నీకు పౌరుషం రాదా? దేవుడు నీలో కొడితే నీలో పౌరుషం వస్తుంది, నేర్చుకుంటాం. ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి, దేవుడి బిడ్డలుగా రుజువుపరచుకోవాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. ఏదైనా దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతుల్లో సహోదరులకు వివరించగలలా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసులో మంచి పరిచారకులై ఉండవు. దేవుని పరిచారకులుగా మనం ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటే అపవిత్రములైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఎవరు నేర్పించరు, నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీకు నీవే సాధకం చేసుకోవాలి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం. అన్ని విషయాలు కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది. అలా ప్రయోజనకరంగా మనం ఉన్నామా లేదా అని ఆలోచించాలి దేవుని సంగమా.
అన్ని ఆ వాగ్దానంతో కూడిన ప్రతి పరిస్థితులు కూడా దేవునికి ఇష్టమైనవా కాదా అని ఆలోచించాలి. 1-3 వచనాలు చూస్తే, అయితే కడవరి దినములలో, ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం మనం? కడవరి దినాలు అంటే లాస్ట్ దినాలు, అంచె దినాలు. ఇందాక చదివినట్లు చక్కగా ఆ వాగ్దానం అంటే దేవుని రాజ్యం అందుకోవడానికి మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అని చెప్పిన విషయాలు 5-6 వచనాలు చదువుకున్నాము. ఇప్పుడు 1-3 వచనాలు, 1 తిమోతి 4:1-3 వచనాల్లో ఏం జరుగుతుంది? ఎందుకు దేవుడు ఎవరో అర్థం అవ్వట్లేదు, మనుషులకు అర్థం అవ్వకుండా నిర్లక్ష్యంగా పడుకోవడము, మెడవాలు చేసిన కొనుక్కోళ్ళకు పడుకోవడము, ఎవరైనా డబ్బులు ఇస్తారంటే పళ్ళించుకొని చూస్తాం. మరి దేవుడు ఆశీర్వాదాలు వద్దా? అవి ఈ రోజు ఉంటే లేకపోతే ఎవరైనా తిండి పెడతారంటే ఇలా విప్పుకొని ఇలా చూస్తాం. ఆలోచించండి, దేవుని మాటలు ఎవరు నీ దగ్గర దోచుకోలేని ధనము నిత్యము కూడా నువ్వు దేవుని మహిమతో యువరాణిలాగా యువరాజులాగా దేవుని ఆ బంగారు ఇంటిలో నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అని దేవుడు ఆరోపణమైనప్పుడు చనిపోయి మన కోసం ప్రాణం పెట్టి మన పాపాలన్నీ క్షమించి పాపం కోసం వచ్చాడు కదా రక్షకుడు. దావీదు పట్టణంలో జన్మించాడు కదా రారాజుగా, రాజునికే రాజు చెప్తుంటే ఆ మాటలు ఒక్కర్లేదు, నిర్లక్ష్యం. కాబట్టి కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల ఎందును దెయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు అని చెప్పగలుగుంటారు మీరు నేర్చుకొని. దెయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురు. విశ్వాసులు భ్రష్టులైపోతున్నారు. ఎందుకు బాప్తిసం తీసుకున్నారో తెలియదు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమానితో నీకు చలగాటమా? ఆలోచించారా? ఎన్ని ఆత్మలు రక్షించారు, ఎంతమందికి విషయాలు ప్రకటించారు. నీ దేవుని కోసం నువ్వు తెలుసుకొని ఎన్ని కార్యాలు నీకు చేస్తాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండకపోతాను. ఆయన ప్రేమించకపోతే, నేను మనుషులకు తిరిగితే నేను ఇక్కడ ఉండకపోతున్నాను. ఇన్ని విషయాలు నేర్పించిన దేవుడు నన్ను దేవుడు రాజ్యం తీసుకెళ్తాడు, మనుషులు తీసుకెళ్తాడు. ఎంతమంది ఎన్ని ప్రేమ మాట్లాడినా అవి టెంపరీ చెప్తారు కానీ వాళ్ళు చేయరు. ఎందుకంటే శాస్త్రుల పరిశీలన ఆత్మల వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు చెప్పుదురే కానీ వాళ్ళు చెయ్యరు అన్నది వాక్యం. అలాగే సిలువ వేస్తారు వాళ్ళు. ఏసైనా సిలువ వేసినప్పుడు నిన్ను బాధ పెట్టరా? సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించి వారికి హింస తప్పదని ఉంది. అవన్నీ ఓర్చుకోవడానికే దేవుడు నీలో పుట్టాలి, నాలో పుట్టాలి, అనుక్షరము పుట్టాలి. అంతర్భక్తుడే చేసుకున్నట్టు కాదు ఇది. దేవుడే మానవ రూపంలో భూలోకానికి దిగి వచ్చిన రోజు. ఎందుకు దిగి వచ్చారు? దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే. అబద్ధికులు, నువ్వు అబద్ధం చెప్పావా, నీకెంత చెప్పినా ఏమి రాదనమాట. వాత వేయబడిన జనాంగము అంటే ఎంతగా కాల్చి సుఖ వేస్తారనుకో, దాన్ని ఎంత గోకినా నొప్పి రాదు కదా. నాకు అనుభవం లేదు చెప్తారు. వాత వేయబడిన మనసాక్షి, అందుకే బోర్డు మీద రాశాను అది మీకు నేర్చుకోవడానికి. నిత్య నిబంధన సంబంధమైన ఏసే రక్తం ప్రాణాత్మ దేహములు కణాలను కండరాలు ఎముకలు మూలుగుల రక్తాన్ని మనసును మనస్సాక్షిని శుద్ధీకరించండి అని చెప్పుకోవాలి. ఆ మనస్సాక్షిని శుద్ధీకరించకపోతే, ఏసే శరీరం రక్తము నువ్వు రోజు తీసుకోకపోతే, అపోస్తులు 2:42 ప్రకారం దేవుని మరణాన్ని ప్రకటించలేదు. దేవుడు నీలో పుట్టాడు. అపోస్తుల బోధనలోని దేవుడు పెంచమని నేను అడిగినప్పుడు దేవుడు నాకు నేర్పించాను. లేకపోతే నేను ఒకప్పుడు అలాగే నామకార్థంగా ఈ విషయాలు ఏమీ తెలియవు. నాకు నేర్పించిన దేవుడు మీకు కూడా నేర్పిస్తాడు. నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎవరికి నష్టం? వాత వేయడం ఏంటున్నదని ఈ దెయ్యాల బోధలు
విశ్వాస భ్రష్టులైపోయారు. ఈ భ్రష్ట మనసుకి చేయరాని కార్యాలకి నేను అప్పచెప్పేస్తానని ఉంది. ఎక్కడ రోమ 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట. చీరాని కార్యాలు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే విశేషంగా శిక్ష పొందుకుంటారని ఉంది అక్కడ వాక్యం. భ్రష్ట మనసు, భ్రష్టులగుదురు అని తేటగా చెప్తుంది. ఏంటిది? దెయ్యాలు బోధ. క్రిస్మస్ అంటే ఇంటి పండుగ, పంటి పండుగ, ఒంటి పండుగ. అలా పెరిగాను నేను. చేతులెత్తి ప్రమాణం చేసి దేవుని దగ్గర, దేవా నాకు భక్తి నేర్పించయ్యా, నా జీవితం అంకితం ఇస్తున్నాను అన్నప్పుడు నేర్పించారు. ఇవన్నీ కూడా నేర్పించినప్పుడు నేను నేర్పించకపోతే నా కఠినమైన తీర్పు ఉండదు కదా. కాబట్టి నేను ఏ విషయానికి భయపడకుండా దేవుడు చెప్పడానికి, యథార్థవంతుల ప్రార్థనే దేవుడు వింటానంటారు. ఎవరు అడిగినా భయం లేకుండా చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. ఎటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళినా, మన అధికారుల దగ్గర వాళ్ళకి ప్రార్థన చేయడానికి దేవుడు తీసుకెళ్ళారు. మరి అక్కడ అలాగే ప్రార్థన చేయడం అయింది, ఎవరికి చెడవకుండా. ఎందుకంటే ఆత్మ తేటగా చెప్తుంది, ఈ విషయాలు చెప్తుంది, నేను కాదు. ఆత్మ తేటగా చెప్తున్నాను. ఇక్కడ దెయ్యముల, చూడండి 1 తిమోతి 4:2 దెయ్యముల బోధనలో లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తున్నాడు. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నారు. ఆత్మ లేనివాడు నావాడు కాదని రోమ 8:9 ఉంది. ఆత్మ ఉంటేనే నీకు అర్థమవుతుంది ఈ విషయాలు. మళ్ళీ మళ్ళీ చెప్పించుకో, 10 సార్లు చెప్పించుకోవచ్చు. నిర్లక్ష్యం అలాంటి ఉండు. అవిశ్వాసం, చెప్పిందే చెప్పించుకోవడం, దేవునితో మాట్లాడడం రాకపోవడం, ప్రార్థన చేయకపోవడం రాదు, పాట పాడడం రాదు, వాక్యం చెప్పడం రాదు, దేవుని కోసం 2 మాటలు చెప్పడం రాదు. దేవునితో చలగాట మాడుతున్నావా, ఫలముల ఆశించి నీ దగ్గర అంజూరు చెట్టు దగ్గర దేవుడు వస్తాడు. ఒక్క ఫలం కూడా లేకపోతే ఎండిపోమని శపిస్తాడు దేవుడు. అది ఎండిపోద్ది. శిష్యులు అంటారు ఎండిపోవాలంటే అది కాలం అయినా సరే అంజూరు చెట్టు ఏ టైంలో అవి కాస్తాయి కదా, అన్ని కాలాలు కాయవు కదా. నేరేడు పండ్లు ఒకసారి కాస్తాయి ఒక సీజన్లో, జాగ్రత్తలో ఒకసారి ఒక టైంలో కాస్తాయి, సీతాఫలాలు అలాగా అంజూరపు చెట్టు అసలు 24 hours అంటే సంవత్సరం అంతా కాసేది కాదు. కానీ అని శిష్యులు అడుగుతారు. కాలంలో కూడా పళ్ళు లేనందుకు దేవుడు శపించారు. చెట్టు అంటే మనిషికి సూచనని నెబుకద్నెజరు విషయంలో కల వస్తుంది. అతను అలాగే గడ్డి వేస్తాడు, రాజే గడ్డి వేస్తాడు. మనుషులుగా మరి దేవుడు మరి 4 కాలాలు మరి దేవుని దానియేలుకి 12 నెలలు టైం ఇస్తాడు. అది నెరవేరిపోతుంది ఆ కళ రాజుకి. మరి నీకు ఎన్ని రోజులు అది నెరవేరిపోదు, నువ్వు మాట వినకపోతే. రాజు కాబట్టి సంవత్సరం టైం ఇచ్చారు. దానియేలు 4వ అధ్యాయంలో సాక్ష్యం అంతా చెప్తాడు. పశువులాగా గడ్డి వేస్తాడు. ఒక రాజు పశువులాగా గడ్డి వేస్తాడని 4 కాలాలు మీకు ఇలా జరుగుతుందని 12 నెలలు టైం ఇచ్చినా సరే దానియేలు కలలకు భావాలను చెప్పే దేవతల ఆత్మతో ఉండి, దేవతల ఆత్మతో మరి ఆయన ఉండి ఆ మాటలు చెప్తున్నప్పుడు మరి వినలేదు ఆయన. నువ్వు వినకపోయినా అలాగా 7 కాలాలు గడ్డి వేస్తావు. పశువు మనసు ఇచ్చేసాడు ఆయన. ఇక్కడ భ్రష్ట మనసు అని ఉంది, అది పశువు మనసు ఇచ్చాడు. రాజుకే ఇచ్చాడు. మరి నువ్వు నేను ఎంత నిర్లక్ష్యం ఉంటే పశువులాగా. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పారు, అబద్ధికులు. నువ్వు అబద్ధం ఒకటి ఆడే వరకు ఏంటి వస్తుందంట, వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన అంటే ఎన్నిసార్లు చెప్పలే నీకు అర్థం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వాత వేసేస్తారు కదా, వినకపోతే దడేయమని తెర మీద పెట్టి అంటించేస్తారు కదా, వీటి మీద ఎక్కడో దగ్గర. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా శాడిస్ట్ ఉంటారు, అలాగా అంటిస్తారు. కాలిపోయినా సరే, మామూలుగా ఏదో యాక్సిడెంటల్ గా కాలినా సరే అది దాని మీద కుష్టి రోగానికి ఎలాగైతే స్పర్శ ఉండదో అలాగే ఉండదంట. అలాగే వీడికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రాదు, వాక్యం చదవడం రాదు, చర్చికి టైంకి రావడం రాదు.
ఏసై గాయాలు, సేవకుల గాయాలు, విశ్వాసుల గాయాలు, మాటిగా రేపడమే వాళ్ళ పని. అది వాత వేయబడిన జనాంగం. అదేంటది? దెయ్యం బోధిస్తున్నది. నువ్వు రాలేవు, నీ బతికిందే అనేది దెయ్యాల బోధ అనమాట. ఆ బోధే వింటుంటారు కానీ ఇక్కడ దేవుడి బోధ ఆ కాలిపోయిన దాన్ని గోకున్నా సరే ఎలాగైతే రెస్పాండ్ అవ్వరో వాళ్ళు, ఎలాగైతే స్పర్శ ఉండదో ఆ మనస్సాక్షాలు ఉండదంట. అందుకే ఆ వాక్యం చెప్పమని దేవుడు బోర్డు మీద రాయించారు. రోజు బోర్డు మీద వాక్యం రాయడము, ఏ పరిస్థితులు ఏ ఫ్యామిలీ ఉన్నాయో ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేస్తే అలా విడుదల వస్తుంది. వాక్యమే దేవుడు అన్నాడు. అలాగా ఆ మనసాక్షి ఉన్న వాళ్ళ కోసం ఉంటే వాళ్ళలో దేవుడు పుట్టిన వాళ్ళకి తెలుస్తాయి ఈ బాధలన్నీ. దేవుడు పుడితే ఇప్పుడు వేసే బాగా సిలిప్ వేస్తున్నట్టు అర్థం. అది మన సాక్ష్యము ఇతరులకి ఆయన వెలుగై ఉన్నాడు కదా, లోక రక్షకుడిగా వచ్చాడు కదా, మనల్ని కూడా లోకాన్ని రక్షించడానికి దేవుడు మనల్ని కూడా ఆ విధంగా మనం తయారు చేశాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. తెలుసుదా? అలా మరి నువ్వు వెలుగుగా ఉన్నావా, చీకటిగా ఉన్నావా? నిన్ను చూసి ఎవరైనా వస్తారా దేవుడి సన్నిధికి? ఎవరైనా దేవుడి రాజ్యం తీసుకెళ్ళగలవా? అది ఎప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ఏడ్చి దేవుని దగ్గర ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ భ్రష్ట మనసు లేకుండా చేసుకోవాలి. దేవా, నాలో పుడితేనే నా అంతా నేను ప్రార్థన చేసుకోగలను, నా అంతా నేను 10 మందిని నేను దేవుడి మాటలు చెప్పగలను, ఆ దేవుడి సన్నిధి నడిపించగలను, అనేకమైన కుటుంబాలు దేవుడి రాజ్యాన్ని నడిపించగలని ఒక ఆశ ఉండాలి. అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహం నిషేధించు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కన్నింటికి కూడా తినడం మానవాళ్ళే చెప్తుంటారంట. ఇవి తినచ్చు, ఇవి తినకూడదు, అవి తినకూడదు, అవి ముట్టకూడదు, అవి పట్టుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా ఈ దెయ్యాల పోతుంది. దేవుడు పుట్టకుండా మనసాక్షి గర్తించడానికి గొప్ప వాళ్ళే కావాలి, పేదవాళ్ళు అవసరం లేదు. ఇలాగనమాట. ఇలా తారతమ్యాలు తినడం దగ్గర నుంచి అన్నింటిలో కూడా అలాంటి పరిస్థితులు వాళ్ళకి వస్తాయట. మనం తీర్మానం చేసుకుంటే ప్రసాదం తప్ప, జీవితానంతం ఒక నిష్టలో ఉన్నాం కాబట్టి ప్రసాదం తప్ప అన్నీ కూడా ఎవరిచ్చినా ఆయనతో ప్రేమగా ఉండి, దేవుడి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అందరి కోసం దేవుడు పుట్టాడు, ఆయన అందరి పాపాల కోసం చనిపోయాడు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే మనకి, కృప ద్వారానే మనం రక్షించబడ్డాము. కాబట్టి అందరితో ప్రేమగా ఉండి ఎవరు ఇచ్చినా ప్రార్థన చేసుకొని తినాలి. ఆ విధంగా ఉండాలని, కొన్ని వస్తువులు తినకూడదని చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతాస్తులు చెల్లించి పుచ్చుకొని అడిగారు. ఏది నిషేధింప తగదని ఆ పవర్ నువ్వు సంపాదించుకోవాలి, ఆ అభిషేకం నువ్వు సంపాదించుకోవాలి. అలా నువ్వు దేవుని బిడ్డల్ని దేవుని రాజ్యాన్ని నడిపించాలి. ఆ దేవుని బోధలో ఉన్న వాళ్ళకి నడిపించాలి. లేసే పశువుల పాకలు పుట్టారని చెప్తుంటారు, కానీ దేవుడు ఎక్కడ సత్రంలో ప్లేస్ లేదు. సత్రం అయిందే. మనం చెప్పుకున్నాం కదా, ఋతు బోయేజు. ఆ సత్రం అనేది అక్కడ దావీదు పట్టణంలో, దావీదు వంశంలో నుండి యూదా గోత్రపు సింహము ఈయన వచ్చేటప్పటికి స్థలం లేదు. స్థలం లేకపోతే మన ఇంట్లో అందరూ ఉన్నారనుకో, స్థలం లేకపోతే వెళ్ళిపోండి అని తగిలేస్తామా? మన ఇంట్లో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ రోజు ప్లేస్ లేకపోతే ఎక్కడ దగ్గర కూర్చుంటాం. అలాగే దేవుడు ఎలా తగ్గించుకున్నాడో, పశువుల తొట్టిని ఎలా తగ్గించుకుని అందులో ఉన్నాడు ఆయన. అందులో పనులు పెట్టారు. పాటలు, వాక్యాలు కూడా చాలావే అలాగే ఉన్నాయి. దెయ్యాల బోధ, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే అది ప్రమాదం. అందుకే వాక్యం అనే దేవుడు శరీరధారియే మన మధ్య నివసించాలి, నీలో నివసించాలి. వాక్యం బాగా తెలిస్తేనే ఏ బోధ. అనేక మంది అంచె దినాల్లో బయలుదేరుతున్నారు. ఏ ఆత్మ మీరు పరీక్షించుకోవడానికి 1 యోహాను 4వ వచనంలో అందుకే చెప్పారు. అలాగే మత్తయి 7:15 కూడా అందుకే చెప్పారు. కాబట్టి మనం ఎలా ఉన్నామో అని ఆలోచించాలి. యోహాను 13వ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోకి నడిపిస్తుందట. సత్యమైన దేవుడు ఆయన. సత్యమైన దేవుడు నీలో ఉన్నప్పుడు ప్రాణం పైన నువ్వు అబద్ధం ఆడకూడదు. అబద్ధములు ప్రేమించి జరిగించి ఒక మండు అగ్నిలో పడిపోతాడు. ముందు ప్రకటన 22:15 ప్రకటన.
21:8 ఉంది ఆ మాట. అబద్ధం అలా ఆడుతున్నారు కదా, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిపో. వాత వేయబడే జనాంగం, మనసాక్షి గద్దింపు లేదు, మనసాక్షి లేదు, మనసాక్షి ఉండదు వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పారు ఇందాక వాళ్ళ మనసాక్షి ఉండదని మనం నేర్చుకున్నాం కదా. వాళ్ళకి వాత వేయబడిన ప్రజలు అనేసి అలా ఉన్నామేమో చెక్ చేసుకోవడానికి. దేవుడు మనలో రోజు పుట్టకపోతే అవి పరిస్థితులు. మత్తయి 23:28, 36, 37 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23:28 నుండి చూస్తే 28 నుండి 37 వచనాలు చదువుతాను. అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ, బయటికి మాత్రం నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. వేషధారణ, అక్రమము. అర్థమవుతుందా? బయటికి కూర్చున్నారు, విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి అని. లోపల ఉన్నది ఏంటి? పొడుగు పెట్టేస్తుంది, నిద్ర, నిర్లక్ష్యం పెట్టేస్తుంది. కాబట్టి మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఉన్నారు కానీ లోపల వేషధారంతో అక్రమం ఉందన్నమాట. అక్రమం లోపల ఏంటంటే అక్రమం. అక్రమం చేయాలన్న పొంటి మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నారు మత్తయి 7:21. అదే ప్రభా, నీ నామంలో దెయ్యాలు కలగొట్టావు, ఇన్ని పనులు చేశావు అని అక్కడ లిస్ట్ ఉంటుంది. అలా మనం చేసినవన్నీ పెట్టుకొని చూసుకోవాలి. లోపల ఏముందో చెక్ చేసుకోవడానికి శరీర రక్తం తీసుకోవాలి. ఆ కృపా సింహాసనం దగ్గర మనలో మనం విమర్శించుకునే తీర్పు పొందకపోదు మనం ఉంది కదా. అక్కడ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో 26వ వచనంలో 27వ వచనంలో. కాబట్టి మనము మన పితరుల దినములో ఉండి ప్రవక్తల మరణ విషయంలో వారితో పారివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమార్తెలై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనిచుంటారు. అన్నమాట మనమే తప్పు చేశానయ్యా, క్షమించండి అయ్యా అని అస్తమాటికి చెప్పుకోవడానికి కారణం అదే. అస్తమాటికి తప్పు చేయడం కాదు. మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. సర్పములారా శాప సంతానం, ఆ నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందరు అంటున్నాడు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి తరుముదురు. ఎందుకు తరుముతున్నారంటే కారణాలు ఇవి. దేవుని పిల్లలంటే ఎందుకు ఇష్టం ఉండట్లేదు? కారణాలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఆయన కంచి వేస్తాడు. కాబట్టి దుష్టుడు కొట్టకుండా తన్ను తాను భద్రం చేసుకోమనుంది 1 యోహాను సువార్తలోని 5:18. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయములకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును అని చెప్తున్నారు. ఎవరు దేవుని బిడ్డలు ఏమన్నా అది దేవునికి లెక్కలో వస్తుంది. దేవుని బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ లెక్కలకు వస్తుంది. ఆ రక్తమును బట్టి ఆ నీతిమంతుల రక్తం అంతే మీ మీదకి వస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ ఈ తరము వారి మీద వచ్చినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ తరం వారి మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని పిల్లలతో, దేవుని బిడ్డలతో జాగ్రత్తగా ఉండాలి. ఎరుషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగ చేర్చుకుందో అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళు ఇంటిని కానీ వారు వల్లకపోయిరి. ఇన్నిసార్లు చెప్పిన రెక్కల కింద దాచాలి అంటే ఆ గద్ద ఎక్కడ ఉందో అక్కడికే పరిగెడుతున్నారు జనాలు. దేవుని సన్నిధికి రారు, దేవుని సేవకుల దగ్గరికి రారు, ఆ మాటలు వినరు. దేవుడు అలాగా ఎంతమందిలో దేవుడు ప్రవక్తల్లో పంపిస్తున్నారు కానీ వాళ్ళ మాట వినరు. కారణాలు అవి. అందుకనే దేవుడు వచ్చి రావడానికి కారణం. అపోస్తలుల 24వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. అపోస్తలుల కార్యంలో 24వ అధ్యాయం 16వ వచనంలో
ఈ విధమున నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. అభ్యాసం నిర్దోషిగా ఉండాలని, అదే దేవునిలో అనుక్షణము పుట్టడం అంటే అది. ఈ విధంగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొచ్చున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. ఒకప్పుడు సౌలు ఎంతో హింసించిన వాడు, ఆయన దర్శించి సౌలుని హింసకుడు, దూషకుడు, హానికరుడైన ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తున్నాడు. తన మనసాక్షి ఎలా ఉంది, నిర్దోషంగా ఉందా లేదా, దోషం లేకుండా ఉందా లేదా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ పట్టణం అది. నువ్వు పెళ్లి కుమార్తెగా, దేవుడు పెళ్లి కుమారుడిగా, పెళ్లి కుమార్తె సంగమా, సార్వత్రిక సంగమా సిద్ధంగా ఉన్నావా అని చెప్పి అనుక్షణము కూడా మనసాక్షి నిర్దోషంగా ఉందా, నా మనసాక్షి మనుషులు ఏళ్ళ దేవుని ఏళ్ళ నిర్దోషిగా ఉందా అని అభ్యాసం చేసుకున్నారు. అందుకని దీన్ని మతము కులం భేదం లేదు, అందరితో కూడా మనము ప్రేమ కలిగి, శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండాలి. మనుషులు పెట్టుకున్నది దెయ్యాల బోధ, అది దూరం పెడతాది. అది హత్తుకునే ప్రేమ కాదు, ఓదార్చే ప్రేమ కాదు, బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించే ప్రేమ కాదు, కన్నీరు కాల్చే వాడు విడుదల రావాలని. నీ సొంత కొడుకో, కూతురో, తల్లో, అత్తో, లేకపోతే నాన్నో ఎవరో వాళ్ళకి సొంతకి జరిగినట్టు దేవుడి బిడ్డల కోసం ప్రతి ఒక్క విషయంలో అలా బాధపడతావు. నీకు బాధ లేదంటే మనస్సాక్షి వాత వేయబడింది. దెయ్యం బాధ అస్తమాటికి నీ చెవు దగ్గర వింటున్నావు. అందుకే నువ్వు ఏదో దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతానని హాయిగా పడుకుంటున్నావు. ఒక్క మాట కూడా దేవుడి మాటలు ప్రకటించలేకపోతాం. దేవుడు ప్రకటించాడు, ఆయన చేసి, ఆయన ఎలా ప్రకటించాలో అన్ని నేర్పించి, ఆయన అలా ప్రాణం పెట్టి మీరు కూడా ప్రాణం పెట్ట బతులే ఉన్నారని చెప్పి వెళ్ళాడు ఆయన. ఆ విషయాలన్నీ కూడా లెక్కలు అడుగుతారు. ఆయన ఎలాగ ఆరోపణమై వెళ్ళారో అలాగే వస్తారు, అలాగే వస్తారు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము ఎలా వచ్చారు ఆయన, ఆ విషయాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక చక్కగా నోట్ చేసుకోవాలి, వినాలి, చదువురాలి. చక్కగా ఇది మరి ఛానల్లో ఉంటుంది కాబట్టి అది ఆ చక్కగా అస్తమాటికి వింటూ ఉండాలి. వింటున్నప్పుడు దేవుడు వాక్యం వింటున్నప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ఈ విషయాలు. సరిగ్గా 10 గంటలకు కూర్చుంటే 1 గంట అయింది. అంతవరకు నాకు బిజీ. 1 గంట అయింది. దేవుడు మాట్లాడుతుంటే నోట్ చేస్తాను. నేను దేవుడు మాట్లాడకపోతే నేను బ్రతకలేను, అది నేను చెప్పలేను. దేవుడు మాట్లాడితేనే చెప్తాను. అది వినడానికి మీకు ఎంత చాలా నిర్లక్ష్యం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29 2:9 వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. దేవా, నా హృదయంలో నీ వాక్యాన్ని నా మనసులో ముద్రింపు చెయ్యండి అయ్యా అని అడగాలి. వాక్యం లేకపోతే అది దేవుడు లేడు. సాధారణంగా నీలో విత్తబడుతున్న వాక్యాన్ని ఎత్తుకోవడానికి నీకు ఆ నిర్లక్ష్యం కలిగజేస్తున్నాడు. దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుల కొరకు, దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా వాడిగా చేయబడ్డాడు. దూతల కంటే కొంచెం తక్కువగా ఉన్నాం మనము. మనలాగా మనిషిలాగా చేయబడ్డాడు. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టడానికి దూతల కన్నా తక్కువగా చేయబడ్డాడు. దేవుని కుమారుడే ఉండి అంత తగ్గించుకున్నాడు. మనం ఏ విషయంలో తగ్గించుకుంటున్నాం, ఏ విషయంలో త్యాగం చేస్తున్నాం, అదే ఆలోచించుకోవాలి. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తములో కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులకు మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయటకు ఆయనకి తగును అంటారు. సంపూర్ణంగా చేస్తాడు అన్నమాట. ఆయన
అందుకు వచ్చాడు రక్షకుడిగా. పాపం నుండి తీసివేసి ఆయన కలిగిన సంపూర్ణత గలవారం వరకు అన్ని విషయాలు ఎదగడానికి. ఎఫెసీయులు 4:4 ఉంటుంది కదా, అలాగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తగును. మన శ్రమల ద్వారా, మన శ్రమలు రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తగును అని చెప్తున్నారు. మహిమ, ఆయన మహిమను బట్టి మనల్ని సంపూర్ణంగా ఆ విధంగా చేస్తారంట. మళ్ళీ పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడి వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారి సహోదరులని పిలిచినకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను. దేవుని నామాన్ని మనం సహోదరులకి ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అప్పచెల్లు అందరినీ కూడా బ్రదర్ సిస్టర్ అని తెలుసుకోవాలి. దానికి మాత్రం కులం భేదం లేదు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజముల మధ్య నీ కీర్తిని గానము చేయను. సమాజం దగ్గర నీ కీర్తిని అంటే దేవుని కీర్తిని ఆయన గొప్ప చేయాలి. ఆయన కీర్తి, మరి ఆయన మహిమతో ఉన్న దేవుడు మహిమనంతా విడిచిపెట్టి ఆయన వచ్చారు కదా మన కోసం. పశువుల తొట్టిలో ఆయనకి తలవాల్సిన చోటు లేక అంత తగ్గించుకున్నాడు కదా ఆయన. మనం ఏ విధంగా తగ్గించుకుంటున్నాం అనే విషయాలు మనము దేవుని దగ్గర అడగాలి. దేవుని బిడ్డలుగా మన బిడ్డల్ని ప్రతిష్ఠ చేయాలి. మొదటి కుమారుడు ప్రతిష్ఠ చేయాలి. 22 నుండి 24 వచనాల్లో ఉంది ఆ మాట. లూకా 2వ అధ్యాయంలో. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనంలో దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మనము దావీదు పట్టణంలో ఉన్న దేవుడు ఎలాగా ఆ విషయాలు ఎక్కడున్నాయంటే ఆయన పుట్టి ఏం చేశారంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనంలో ఉందన్నమాట. అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఎప్పుడు ఆయన యొద్దకు తేబడ్డారంట. దెయ్యము పట్టిన బిడ్డని తీసుకొని వస్తే దెయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడును అప్పుడు ఆయన యొద్దకు తేబడను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తి చూపును గలవాడు ఆయన. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పారన్నమాట. అంటే మనం ఎవరి పిల్లలవి అని ఎలా చెప్పుకుంటారు, ఇక్కడ దావీదు కుమారుడు కాడా అని చెప్పి అక్కడ చెప్పుకున్నారు యేసయ్య కోసం. మనం కూడా అలా సాక్ష్యం పొందుకునేటట్టుగా ఉండాలి. దావీదు కుమారుడు కాడా అని అడిగారు. ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడండి. ఇలాగా దెయ్యాలు గుడ్డి వారిని, మోగ వారిని, చెవిటి వారిని, కుంటి వారిని లాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు బాగు చేసినప్పుడు మనల్ని కూడా పలానా ఆమె కన్నది, ఆమె బిడ్డ కదా, పలానా షారూన్ మాస్టర్ గారి పిల్లలు కదా నేను అని చెప్పుకోవాలి. ఆమె బాప్తిస్మం ఇచ్చి అవి కూడా నేర్పించారు కదా, ఆమె పిల్లలు కదా అని దేవుని రూపం నాకు ఎలాగైతే దేవుడు ఇచ్చారో దేవుని అవన్నీ కూడా మరి 4-5 బ్రాంచ్ల్లో ఇటువంటి పనులు చేయించాడు దేవుడు. ఆ భక్తి నేర్పించడమే కాదు, నేను లోబడినప్పుడు వైజాగ్ విజయనగరం నేను వెంటనే ఎప్పుడైతే వచ్చానో 25 సంవత్సరాలు అనుభవించారు. సొంత చర్చ ఇచ్చారు. దేవుని బిడ్డ అని చెప్పించుకున్నారు. రాయలసీమ నుండి వచ్చిన ఆయన మరి ఇక్కడ ఇంగ్లాండ్లోని దేవుని బిడ్డ అని సాతాను మాట్లాడేది, దేవుని ఆత్మతో కూడా మాట్లాడారు. అలాగా ఇక్కడ దావీదు కుమారుడు అని, ఈయన దావీదు కుమారుడు కాదా? అందుకు ప్రజలందరూ ఏమన్నారు, విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుంటారు. అలాగే నిన్ను కూడా అలాగా అనాలి, అలానా బిడ్డ కదా, ఆత్మీయ బిడ్డ అని నీకోసం సాక్ష్యం వస్తుందా? లేకపోతే అంజులకు చెట్టులాగా ఫలాలు లేకుండా దేవుడు ఎండిపో అని చెప్పినప్పుడు అలా ఎండిపోయిన చెట్టులాగా ఉన్నావా? అది అనుక్షణము కూడా చెక్ చేసుకోవాలి. ఈ లోపల యేసయ్య వచ్చే రాకడ సూచనలు. ఈ 2-3 రోజులు ప్రకాశం జిల్లాలో 3 రోజులు భూకంపం, వర్షం, 4 రోజులు వర్షం, యుద్ధాలు, ఇవన్నీ 24 వచ్చే మత్తయి సువార్తలో రాకడ సూచనలు ఎలా ఉంటాయని శిష్యులు అడిగినప్పుడు
చెప్పారు. మన ప్రకటన గ్రంథంలో యోహాను గారితో దర్శనం ద్వారా మాట్లాడారు. ఇవన్నీ కూడా మనకు తెలుసుని కూడా సిద్ధపడలేని సంఘంలాగా సిద్ధపడలేనట్టు ఉంటే అందరితో పాటు ఉండిపోతాం. అందుకనే దేవుడి మాటలు విని దాని ప్రకారం మనం నడవాలి. ఆ విషయాలు తేటగా చెప్పాలి, దేవుడి బిడ్డలకి చెప్పాలి, మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అలా దేవునికరంగా మనం ఉండాలి. ఇక్కడ మత్తయి సువార్త మొదటి తిమోతి పత్రిక 1 పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారంలో యోగ్యమైనది అయి ఉన్నది. పాపులను రక్షించడానికి, ఈ విధంగా రక్షించడానికి ఈ వాక్యం నమ్మదగినదనే వాక్యం నమ్మినప్పుడు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు తిమోతి పత్రికలో చెప్తున్నారు. అలా మనం తగ్గించుకుంటూ దేవుడి మాటలు చెప్పగలిగి ఉండాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక చూద్దాం. అందులో కొన్ని విషయాలు అక్కడ పైన చూద్దాము. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15. యోబు గారు కూడా చెప్పారు ఈ మాట 42:6. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోని బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు యోబు గారు. ఆయన అంత ఆస్తిపరుడు లేడు, ఆయన అంత భక్తిపరుడు లేడు. ఆయన ఎలా పశ్చాత్తాపడుతున్నాడట? నేను అసహించుకొని ధూళిలోని బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అటువంటి పశ్చాత్తాపం మనకు రావాలి. అప్పుడు రోజు దేవుడు మనలో పడతారు, కొన్ని విషయాలు నేర్పిస్తారు. అలాంటి తగ్గింపు హృదయమే ఈ పశువుల తొట్టిలో ఆయన జన్మించారు. అలాగే అపోస్తలుల 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని మన దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను. ఏమి చెప్పారు? దేవుడు మొదట మన దగ్గరికి ఎందుకు పంపించారు చెప్పాలి? దేవుడు మన వద్దకు ఎందుకు పంపించారు? తన సేవకులను పుట్టించాడు. మీకోసం తన సేవకులుగా పుట్టించి తీసుకొచ్చారు. అలా పుట్టించి తీసుకొచ్చారని నా దేవుడు నన్ను పుట్టించి తీసుకొచ్చారు. 21:5 ఉంది. గర్భములో నేను రూపింపక మునిపే నేను ఎరిగి తిని అని దేవుడు నాతో మాట్లాడారు. సేవకులు పుట్టిస్తారు మీకోసం. ఇప్పుడు చూడండి, ఏసే మనలో పుట్టితేనే కదా నేను చెప్పగలుగుతున్నాను మీకు. మరి మీలో పుడితే మీరు కూడా చెప్పగలరు. ఏసే మీలో పుట్టకపోతే వేస్టే కదా. పుట్టినరోజు చేసుకోవడం, క్రిస్మస్ చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడము, మేము ఏం చేసుకున్నా, ఎవరికి ఏమి ఇచ్చినా అన్నీ వేస్టే కదా. కాబట్టి గర్భంలో నిన్ను రూపింపబడక ముందే నేను ఎరిగితిని, నేను గర్భం నుండి బయటపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని అని చెప్పారు. రాబోయే సంగతులన్నీ బయలుపరుస్తూ ఉంటారు. మరి బాప్తిసం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా ద్వారా దేవుడే నాలో నుండి బాప్తిసం ఇచ్చినట్టు వాళ్ళు చూశారు. దర్శనంతో జ్ఞానేంద్రియాలు తెరిచి యోబు 2:28 ఉన్నది. అపోస్తలులు 1:17 నెరవేర్చారు దేవుడు. అపోస్తలులు 2:17 ఉన్నది. అంచె దినములలో యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. బాప్తిసం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవి జరిగాయి. అప్పుడే నాకు అర్థమైంది, గర్భంలో రూపించబడకముందే నేను ఎంచుకున్నానని దేవుడు మాట్లాడారు. కాబట్టి దేవుడు పుట్టడం అంటే నీలో పుట్టిన తర్వాత నీలో ఏ కార్యాలు జరిగాయి. దేవుడు మనలో పుట్టినప్పుడు దేవుడు అనేక మంది పాపుల్ని ఎలా రక్షించాడు, అలాగే ఆయన గుణాలు, రూపురేఖలు యోహాను 6:53-58 ఉంటాయి. అవి వస్తాయి. అవి ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాలి. యెహెజ్కేలు 36:31-32 అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తన మీరు చేసిన దుష్క్రియల మనసులకు తెచ్చుకొని మీ దోషములను బట్టి క్రియలను బట్టి మిమ్మల్ని మీరు
అసహించుకుందరు. ఎప్పుడు కొడతారో యేసయ్య అప్పుడు అసహించుకుంటాం అనమాట. మనలో ఏమైనా దుష్ట క్రియలు ఉంటాయి. లేకపోతే దేవుడు నమ్ముకున్నాను కదా, క్రిస్మస్ బాగా చేసుకున్నాను కదా అని అనుకుంటారు. మీ నిమిత్తం నేను ఎలాంటి చేయటం లేదని తెలుసుకుని ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలారా, మీ ప్రవర్తన గూర్చి చిన్నపోయి సిగ్గుపడుడి అని ఇశ్రాయేలు ప్రజలు కోసం దేవుడు యెహెజ్కేలు ప్రవక్త గారు మాట్లాడుతున్నారు. అలాగే అపోస్తల కార్యము 11:1 కూడా అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తలులు యూదయ అంతటనున్న సహోదరులు విన్నారు. ఈ మాటలు అన్ని జనులు కూడా ఈ మాటలు విన్నారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఎప్పుడైతే దేవుడు మనుషులో పుడతాడో అన్ని జనులు కూడా పౌలు గారి మాటలు ఎలాగైతే అంగీకరించారో, అపోస్తల గారు 11:1 పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ మనల్ని బలపరచడానికి నీతిమంతులుగా జ్ఞాపకం చేసుకోవాలి అని వాక్యం చెప్తుంది కదా. నీతిమంతుడు ఒక్కడనూ లేడని దేవుడు బాధపడ్డారు, అంతేగాని అలా ఉండమని కాదు. నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. ఆయన మరణించినా సరే హేబేలు కోరించి అక్కడ హెబ్రీలు 11వ అధ్యాయంలో అలాగా విశ్వాసుల లిస్టు, దేవుడి మాటలు విని నీతిమంతులుగా ఉన్న వాళ్ళ లిస్ట్ అంతా అక్కడ ఉంది. నీతిమంతులుగా తయారు చేయడానికే కదా పాపుల కోసం వచ్చానని అంటున్నాడు. అంతేగాని నువ్వు పాపులుగా ఉండడం జీవితవంతంగా ఉంటే ఎక్కడే ఉండిపోతావు. అది దెయ్యాల బోధ. చనిపోయినా సరే మనం నీతిమంతులుగా సాక్ష్యం పొందుకోవాలి. దేవుని భక్తులందరూ ఎలాగైతే ఉన్నారో అలాగా మనం సరి చేసుకోవాలి. ప్రియ సంగమా, దేవుని సంగమా, అపోస్తలుల 3:26 చదివాం కదా. దేవుడు తన సేవకులను పుట్టించారు, అందుకే దుష్టత్వమును మళ్లించడానికి, మళ్ళా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదలు మీ పంపినని చెప్పారు. మన దగ్గరికి ఎందుకు సేవకుల్ని ఇచ్చారు, భక్తులు ఎందుకు ఇచ్చారు, సేవకులు ఎందుకు పంపించారు, నన్ను వైజాగ్ విజయనగరం ఎందుకు పంపించారు ఆలోచించండి. పిలుపు, దర్శనం, దేవుడు మాట విని అభిషేకించినప్పుడు ఆ వరాలన్నీ ఆనవుతాయి. దేవుడు మనలో సంపూర్ణుడుగా ఉండినప్పుడు అవన్నీ ఆనవుతున్నాయా లేదా అని ఆలోచించాలి. అలాగే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాము. మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకొని వాక్యం పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన పోలి మనం నడవగలం. 2వ రాకడలో సిద్ధపడి పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడి ఉండగలం. ఈ రక్షణని ఏ విధంగా కొనసాగించుకోవాలంటే 12 వచనాలు చూస్తే, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి, దేవుని యొక్క స్వరూపము గలవాడై ఉండి ఏ విధంగా తగ్గించుకున్నాడంట, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తనని తానే రిక్తునిగా చేసుకున్నాడంట. చెప్పండి, మనం కూడా రిక్తులుగా చేసుకోవాలి. రిక్తులుగా అంటే ఏమీ లేకుండా ఆయన ఎలాగొచ్చాను లేదని దర్శనం పిలుపు రాగానే ఏమీ లేదు. ఇప్పుడు 5 బ్రాంచుల్లోనే దేవుడు పనిచేసి మన సొంత సంఘాలు ఇచ్చి దేవుడు అలాగా రిక్తునిగా వచ్చినప్పుడు దేవుడు ఏది చెప్తారో విన్నప్పుడు దేవుడు అలా దీవిస్తారు. ఆయన దేవుడి మాటకి ఆ విధంగా అబ్రహాం గారు లోబడ్డారు. అలా దేవుడి భక్తులందరూ లోబడ్డారు. మనం కూడా లోబడ్డామా లేదా అనే విషయాలు మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించాడు. ఆయన తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అలా మనం తగ్గించుకోవాలి. మనం ఎంత ఎత్తెదిగిపోయినా, ఎంత దేవుడు దీవించేసినా మనం ధీర మనసులోనే ఉంటే దేవుడు మనలో నివసించి నడిపిస్తాడు. 57:15 ఉంది, ధీర మనస్సు గలవారి హృదయంలోనే నివసిస్తానని. మరియు ఆయన ఆకారమును మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు.
అటువంటి విధేయత మనకు ఉండాలి. దేవుని మాట వినడానికి, దేవుని బిడ్డలు ప్రేమించడానికి అలా తగ్గించుకోవాలి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు కూడా యేసు నామములో వంగుతుంది. అందుకని ఎవరు వంగట్లేదు, వాళ్ళకి విధేయత లేదు. దేవుని రిక్తుడిగా ఆయన వచ్చాడు కదా, నువ్వు తగ్గింపు లేదు. ఆయన పశువుల తోటలో కొట్టారు కదా, సత్రంలో స్థలం లేనందున ఆయన తొట్టులో పరుడు పెట్టారు. అక్కడ ఏం ఆలోచించాలి? తగ్గింపు హృదయం ఉండాలి. ప్రతి వారి నాలుగే తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయన అధికారము అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామం ఆయనకి అనుగ్రహించాడు. ఆయన నామంలో అన్నీ కూడా అందుకే జరుగుతాయి. దుష్టుడు పరిగెడతాడు. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే అన్నీ కూడా దేవుడు విడుదలిస్తారు. ప్రతి పాపాన్ని, దోషాన్ని క్షమిస్తాడు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలములను భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఆ రక్షకుడిగా దావీదు పట్టణంలో రాజుగా పుట్టారు కదా, ఆయన రక్షకుడిగా జన్మించాడు కదా. అలా జన్మించినందుకు ఆ రక్షణ మనం ఆ విధంగా కాపాడుకోవాలని మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు. జీవితం అంతా దేవుణ్ణి అలా ఆరాధించాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలి. మాసం అంటే ఏంటి? అది దైవత్వానికి సంబంధించిన మాట, మనుషులకు సంబంధించిన మాట కాదు. ఆయన జీవితాంతం ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధిస్తాము అది కాదు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9 శరీరముగా దైవత్వం క్రీస్తునందు ఆయన శరీరంగా శరీరంతోనే ఉన్నాడు కానీ మనిషి కుమారుడిగా పుట్టారు కానీ దైవత్వం మాత్రం విడిచిపెట్టలేదు. దైవత్వం ఉంది మనిషిలో, దైవత్వం ఉంది. అందుకని చిన్నప్పుడు కూడా ఆయన చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఏమంటే జరిగిపోయింది. అవి కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి, కొన్ని మరి గూగుల్లో సెర్చ్ చేస్తే అవి ఉంటాయి. కానీ యోహాను 16 లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఉంది, భూలోకమంతైనా చాలదు అనిస్తుంది కదా వాక్యం. అలాగే ఏ విషయమైనా గూగుల్లో సెర్చ్ చేస్తానే వస్తాయి. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అద్భుత కార్యాలు మనిషి కుమారుడిగా పుట్టి ఆయన మానవ శరీరంలో ఉండి కూడా దైవత్వం అనేది కోల్పోలేదు అనే దానికి రుజువుగా ఆ గ్రంథాల్లో ఉంది. ఫిలిప్పీయులు 2:9 చదువుతున్నాను మీకోసం. అందుచేత పరలోకమందున వారితో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు దేవుని కోసము వంగాలి అని చెప్తున్నారు. అందుకే వంగాలి. కాబట్టి కొలస్సీయులు రాసిన పత్రిక 2:1 చూస్తే అక్కడ దేవుడు ఏ విధంగా మరి భూలు మనిషి రూపంలో ఉండి ఏ విధంగా ఆయన దైవత్వము కలిగి ఉన్నాడో కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9 ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుందంట దైవత్వం. అందుకే చిన్ననాటి నుండి కూడా ఆయన అద్భుత కార్యాలు చేశారు. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సే ఉన్నాడు. ఎవరైతే అలాగే యేసయ్య పుడతారో వాళ్ళలో యేసయ్య పుడతారు, మనలో యేసయ్య పుట్టారనుకోండి, మనకు శిరస్సుగా దేవుడే ఉండి కీర్తన 32:8 ప్రకారము నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన నేను బోధిస్తాను అంటున్నాడు. అందుకని ప్రధానంగా ఉంచుతారు దేవుడు. ద్వితీయోపదేశకాండం 28:1 ఉందన్నమాట. యెషయా 54:14 ఉంది. దేశంలో ఉన్నతంగా దీవిస్తాడట. అలా దేవుడు శిరస్సుగా ఉండి దేవుడిని నడిపిస్తే ఏది రాకపోయినా దేవుడినే అడగాలి. దేవా నన్ను నడిపించు, పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు, నీ జ్ఞానంతో నింపు అని దిద్దుబాటు చేసుకొని అడగాలి. వాత వేయబడిన జనాంగంలా ఉండకూడదు. అప్పుడు దెయ్యం నీకు బోధిస్తూ ఉంటుంది పక్కన, నువ్వు అలాగే నడుస్తావు. ఎన్ని స్వస్థతలు జరిగినా, ఎన్ని మేలు పొందుకున్నా,
ఏమి లేదంటే నీ వాటం చూస్తే, నీ లైఫ్ స్టైల్ చూస్తే, నీ సాక్ష్యం అలా పాడు చేసుకోకూడదు. దేవుని బాహటంగా సిలువ వేసినట్లక దేవుడు పరిశుద్ధాన్ని దుఃఖపరచకూడదు. అలా ఈ యుగమైనా రాబో యుగమైన పాపక్షాపం ఉండదు. అందుకనే దేవుడు దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది అన్నారు. ఆయనకి ఇష్టంగా ఉంటేనే మనకు సమాధానం. దేవునితో సమాధానం ఉంటే మనుషులతో కూడా సమాధానం ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు కదా, అలా ఉండగలరు. అలా ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. అలాగే దేవుని మనము కోటి సూర్యుల తేజస్తో ఉన్న దేవుని మనం చూడలేము. అలాంటి నీతి సూర్యుడు మనలోనే ఉదయిస్తాడు. ఇవన్నీ విషయాలు మనం చెప్పుకున్నాం. మలాకి గ్రంథంలో ఉంటుంది. నీతి సూర్యుడు మనలో ఎలాగ ఉదయిస్తాడు. మలాకి ప్రవక్త వచ్చినప్పుడు ఆయన మాట్లాడు 4:6 వచనంలో అయితే నానామందు భయభక్తులుగా వారు మీకు భయము భక్తి ఉండాలి. దేవుడు అంటే నిర్లక్ష్యం ఉండకూడదు. అయితే నానామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఆయన రెక్కల కింద ఉండమని ఇందాక కోడి తన రెక్కల కింద ఎన్ని వాళ్ళు పిలిచినా వాళ్ళు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు. ఇందాక వాక్యం నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఆ రెక్కల దగ్గరికి వస్తే నీకు ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఆయన రెక్కల దగ్గర రావట్లేదు, సాతాను రెక్కల దగ్గరికి పరిగెడుతున్నావు. అవే ఆలోచనలో ఉంటున్నావు, అందుకే ఆరోగ్యం రావట్లేదు. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయదు కనుక మీరు బయలుదేరి ఎలా బయలుదేరట, క్రొవ్విన దూడలు గంతులు వేయనట్టు గంతులు వేస్తారు. అలా గంతులు వేస్తారు. క్రొవ్విన లేడు దూడ ఎలా గంతులు వేస్తారు, అలా గంతులు వేసిన ఆరోగ్యం ఇస్తాడంట. ఆయన నామం భయం లేదయ్యా, నువ్వంటే భయం లేదు, నాకు భక్తి లేదయ్యా అని దేవుని దగ్గర ప్రాధాయపడి కన్నీరు గార్చాలి. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి తన ఆ అత్తరు కోట్లు విలువ చేసే అత్తరు తెచ్చి ఆయన తల మీద పెట్టి తల మీద ఆ బోటల్ని కుమ్మరించినప్పుడు ఆయన అభిషేకించి కన్నీటితో ఆయన పాదాలు కడిగి విలువైన తన ఘనమైన స్త్రీకి ఘనమైనది జుట్టు అనుంది, బయట చెంగు లాంటిది ఘనమైనది అనుంది వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ తలతో తుడుస్తుంది, కన్నీటితో కడిగి అలాగ అభిషేకం వస్తుంది. విస్తారంగా దేవుడు ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములన్నీ కడిగి వేస్తాను. ఆయనతో ప్రేమిస్తే ఆయనతో మాట్లాడతాం. మీకు ప్రార్థన వస్తుంది, ప్రార్థన రావట్లేదు, ప్రేమించట్లేదు, దేవుడిని ప్రేమించట్లేదు. అప్పుడు ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఎలా వస్తుంది? మీరు బయలుదేరి కొమ్ములు లేడులా గొంతులు వేసుకొని ఎలాగే చర్చకు పరిగెడతారు, దేవుని పిల్లలు రక్షించడానికి పరిగెడతారు. ఇది నీతి సూర్యుడు ఉదయిస్తాడు అనమాట. ఆ నీతి సూర్యుడు దేవుడు ఉదయిస్తాడు. అరుణకాంతి కిరణంలాగా ఆయన జన్మించాడు. అనేక కోట్ల సూర్యుల తేజవంతుడైన దేవుడు, దహించి అగ్నైన దేవుడు పాపంతో ఉన్న లోకంలో జన్మించలేడు కాబట్టి మనుష్య కుమారుడుగా వేసే దేవుని యొక్క కుమారుని మనుష్య కుమారుడిగా రక్షకుడుగా దేవుడు తీసుకుని రావడానికి కారణం అది. మరి సంఘానికి దేవుడు ఈ విషయాలు మాట్లాడుతున్నారు. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవగల దేవుని సంఘంలో జనులేలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యములకు ఆధారములై ఉన్నది. సత్యములకు ఆధారం ఉండాలి. ఎలాగ సంఘము ఎలా నడిపించాలో పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నాడు. సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో అది నేర్పిస్తున్నాడు పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నాడు దేవుడు. పౌలు గారు చనిపోయినా సరే సజీవ సాక్షిగా ఉన్నాడు ఆయన. మనము కూడా చనిపోయినా సరే మనం కూడా అలాగా మన పిల్ల తరాలు 1000 తరాల వరకు మనం దీవెనకరంగా దేశానికి
ప్రపంచానికి దీవెనకరంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన జన్మదినం అంటే మనలో జన్మించాడా లేదా చెక్ చేసుకోవడం అన్నమాట. ఆ సంఘము సత్యములకు ఆధారమైనది, నిరాక్షేపంగా దైవభక్తులకు వచ్చిన మర్మము గొప్ప దయ ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను. అందుకని శరీర రూపంలో కానీ దైవత్వం ఉన్నది. ఇందాక చదువుతున్నాం కదా, దైవత్వం అంతా నిండిపోయి శరీర రూపంలో ఎందుకు వచ్చాడు, మానవుగా ఎందుకు వచ్చాడు? ఆయన శరీరుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆ రోజునే క్రిస్మస్ అంటారన్నమాట. లేకపోతే యూదులతో అంటాడు, మరి అబ్రహాము దినవల్లో నేను ఉన్నాను కదా అని యూదులతో దేవుడు మాట్లాడుతాడు. అబ్రహాముకి తండ్రి అని మాట్లాడతాడు యూదులతో. యేసయ్య 1 తిమోతి 3:16 చదువుతున్నాను, మీరు వినండి చక్కగా. ఆ వాక్యాన్ని హృదయంలో మనసులో ముద్రించుకొని ఆ విధంగా నేను ఉంటానయ్యా ఒక తీర్మానం చేసుకునే దినం ఈరోజు. నిరాక్షేపంగా దైవభక్తులు గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయన, ఆత్మ విషయంలో నీతిపరుడిని తీర్పునందను. దేవదూతలు కనబడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. ఆయన లోకమందు నమ్మబడిను. ఆరోహణే తేజోమయుడు. ఆరోహణమయ్యాడు తేజవంతుడిగా. ఆయన ప్రాణం పెట్టి మన కోసం పరిశుద్ధులుగా తయారు చేసి పాపం నుండి శాపం నుండి విడిపించి, పాపముల కోసం వచ్చాడు ఆయన. కానీ ఆ శాపం నుండి విడిపించి మళ్ళీ అది మనం కూడబెట్టుకోకూడదు. రోజు ఆ కృపా సింహాసనం దగ్గర మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదాము అని రోజు మన బల్లాలను తీసుకొని కదా దేవుని మాటల్లో చెప్పుకుంటున్నాం. అపోస్తలులు 2:42 ప్రకారం తేజోమయుడయ్యాడు ఆయన. లోకమంతా నమ్మబడ్డాడు ఆయన. రక్షకుడు జనాల్లో ప్రకటింపబడ్డాడు ఆయన. లోకమంతా చేసుకుంటుంది. అన్ని పండుగల్లోనూ కూడా క్రిస్మస్ అనేది అన్ని మతాలలో అన్ని దేశాల్లోనూ జరుగుతున్న ఏకైక పండుగ క్రిస్మస్ మాత్రమే. అది మనం గమనించాలి. దాని వాక్యానికి దానికి ప్రూఫ్ అన్నమాట. ఇది 16 1 తిమోతి 3:16 దేవుని చెప్పిన మాట మరి నిరర్థకం కాదు అని చెప్పి లూకాసువార్త 1:37 ఉంది. అలాగే మత్తయి సువార్త 1:24 మరి దూత మరియమ్మతో ఏ మాటలు చెప్పింది, అది ఎలాగా మరి ఒప్పుకుంది, ఆ మాటలు యోసేపు గారు ఏ విధంగా చేర్చుకున్నారు, ఆ విషయాలను మనం ముందు నేర్చుకున్నాం. ముందు వాక్యంలో మత్తయి సువార్త 1:24 యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. అలాగే ఎవరైనా ఉంటున్నారా? యోసేపు లాగా ప్రదానం చేసిన వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినప్పుడు యోసేపు అలాగా తను అలాగా సంరక్షించాడు కదా. అలాగా భర్తలు భార్యను అలా సంరక్షిస్తున్నారా? దేవుడు పిల్లల్ని కంటున్నప్పుడు సపోర్ట్గా నిలబడుతున్నారా? భర్త కంటున్నప్పుడు భార్య సపోర్ట్, అలా కుటుంబం అంతా సపోర్ట్ చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారానే మీకా 4:10 ప్రకారం ప్రసవేదన వస్తుంది. మరి ఆ విధంగా మరి ఈ విధంగా మరి జకరియా ఎలిజబెత్ వృద్ధాప్యంలో పిల్లలు కన్నారు. భౌతికంగా ఎలా కన్నారు? మనకు రిటైర్మెంట్ లేదు. దేవుడి పని ఇప్పుడు దేవుడి పని మనం చేస్తాం. మనకు రిటైర్మెంట్ ఉండదు. రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు చాలా ఏడుస్తారు కదా, వాళ్ళు చాలా దిగులు చింత ఉంటుంది కదా. కానీ దీనికైతే రిటైర్మెంట్ ఉండదు. దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటంటే 40:31 యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు, అక్షరాజు వలె ఎగురుతారు, అలేక పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారు. ఏంటంటే యేసయ్య దేవుడు యేసయ్య మనలో పుట్టినప్పుడు మనకు రిటైర్మెంట్ ఉండదు. అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు.
వాళ్ళకి జీవ కిరీటం ఇస్తానన్నది. అటువంటి జీవ కిరీటం, నీతి కిరీటం, అనేకమైన కిరీటాలు బహుమానాలతో దేవుడు ద్వారము దగ్గరే నిలబడి ఉన్నాడు. ఆయన కనురెప్ప పాటలోనే దేవుని ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, సిద్ధంగా ఉన్నావా అనే దేవుడు ఈ రాకడ సూచనలన్నీ కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా, మహిమ గల దేవ, అయా మీరు మాలో పుట్టడానికి ఈ రోజు ఆయన మేము జ్ఞాపకం చేసుకోవడానికి, నేను ఆరాధించడానికి, మా జీవితాలు ఆయన మీకు అంకితం చేయడానికి ప్రభు మరొకసారి ఆయన నేను ఆరాధించుకొని స్తుతించి ఆయన కనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఎన్నిక లేని వారు, మీ మంచి లేని వారు ప్రభు కృప ద్వారా రక్షించుకొని నీ మాటలు తెలియవచ్చావు, నడిపించావు నా తండ్రి. దాని ప్రకారం నడిచి అనుక్షణము నా తండ్రి నాయన నీ మాటలు ప్రభు అనేక మందికి నాయన ప్రకటించే బిడ్డలుగా నా తండ్రి అయా జ్ఞానులు ఏ విధంగా ప్రకటించారో, ఏ విధంగా నీ శిష్యులు ప్రకటించారో 3.5 సంవత్సరాలు కూడా తండ్రి ప్రజలకు అందరికీ నాయన తండ్రి మీరు ఏ విధంగా నాయన పాపల కోసం రక్షకుడిగా పుట్టాలని ప్రభు అందరినీ రక్షించుకోవడానికి మీరు వచ్చారని విషయాలు ప్రతి ఒక్కరూ గమనించడానికి, ప్రతి ఒక్కరిలో నాయన ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన మీరు అనుగ్రహిస్తున్నందుకు ఈ దినాన్ని అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, బాధలో, వేదన, టెన్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మీ సన్నిధానం వచ్చి సంతోషం, ఆనందంతో ప్రభు నాయన అయ్యా నా తండ్రి మీ దగ్గరికి చేరేటట్టు ప్రతి విషయాలు నీకు చెప్పుకోవడానికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల వరకు దీవిస్తానని చెప్తున్నా ప్రభు. యుగగాలు మాతో ఉండడానికి ఇష్టపడి అయ్యా మీరు నాయన మాతో అనుక్షణము మాట్లాడుతున్నారు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరిని బలమైన హస్తాలుగా చెప్తున్నా. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతివాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి మరి దేవా ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం విని మరి ఎక్కడెక్కడ క్రిస్మస్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్క కుటుంబంలో మీరు పుట్టారని ప్రభు నక్షత్రం వలె వాడబడ్డానికి, నిన్ను చూపించడానికి ఆయా మీరు సహాయం చేసి సదాకాలంలో ప్రతి ఒక్కరితో తోడేయండి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుని వందనాలు. దేవుడు దీవించిన గాక. ఆమేన్. Wish you happy Christmas. Christmas. I wish you happy Christmas. Nakalam.